నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేను మెగా ఫ్యామిలీ భక్తుడను. చిరంజీవి ఆశయాల సాధనకే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రభుత్వ వైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ముదునూరు సొసైటీ త్రిసభ్య కమిటీ అధ్యక్షులుగా దాసరి అప్పన్న ప్రమాణ స్వీకారం. పాల్గొన్న అప్కాప్ చైర్మన్ గన్ని, భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వరవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట. చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదినం సందర్భంగా యాచకులకు దుప్పట్లు పంపిణీ. సవిత్రపేటలో వడ్డీ వెంకట దొరయ్య సౌజన్యంతో బయో మైనింగ్ మిషన్ ఏర్పాటు. ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయంలో రెండవ రోజుగా కొనసాగుతున్న రాష్ట్ర యోగా పోటీలు. పర్యవేక్షించిన ఇంటర్నేషనల్ యోగా కోచ్ కరిబెండి రామకృష్ణ. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. తాను మెగా ఫ్యామిలీ భక్తుడని, చిరంజీవి జన్మదినం అంటే అభిమానులకు పండగ రోజు అని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని శిల్పారామంలో అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు జరిగాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వేడుకలకు అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ చిరంజీవి ప్రస్తుత రాజకీయాల్లో ఎమడలేకపోయారని, అయితే ఆయన ఆశయ సాధనకు పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారని తెలిపారు. అభిమానులను సేవా కార్యక్రమాలకు పురుగొల్పిన ఏకైక హీరో మెగాస్టార్ అని అన్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్న పవన్ రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని అన్నారు. తాను బ్రతికుంటే చిరంజీవి 100వ పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొంటానని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామినాయుడు, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నటువంటి మెగా ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారి భక్తులు, అదేవిధంగా వీర మహిళలకు, నా అక్క చెల్లెళ్ళకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ చిరంజీవి గారు సినిమాల్లో విజేతగా నిలిచి ఈరోజు రాజకీయాల్లో కూడా తెలియని రాజకీయం లేదు ఆయనకి. కానీ ఈ రాజకీయాల్లో ఎమడలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆయన ఆశయాల్ని, సేవ చేయాలని ఆశయాలు నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది నాకు మెగా ఫ్యామిలీ. నేను మెగా ఫ్యామిలీ భక్తుడిని. అందులో 2009లో మరి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మెగా ఫ్యామిలీని అంటిపెట్టుకొని మరి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగానంటే మెగా ఫ్యామిలీతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఆయన్ని ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసే విధంగా ప్రజల్లో ఉంటూ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఏదైతే చిరంజీవి గారు ఆశయాలతో మరి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా మనందరికీ ఆరాధ్య దైవం చిరంజీవి గారు. ఆయన తర్వాత దేవుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు. చాలామంది సినిమా హీరోలు పుడతారు, చాలామంది సినిమా హీరోలుగా ఉంటారు. అయినప్పుడు కూడా ఫ్యాన్స్ని మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి, సేవ చేయమని చెప్పి మరి అందరినీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ కానీ, రక్తదానం కానీ, అవయవదానం కానీ చేయమని ప్రోత్సహించిన ఏకైక హీరో చిరంజీవి గారు. ఎందుకంటే యువత ఎంతసేపు మీరు బ్యానర్లు కట్టండి, పూలు చల్లండి అనే నాయకులు మనం చూసాం.
కానీ ప్రాణాలు నిలబెట్టండి, రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు. అందుకని మనం ఆయన ముందు శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఆయన కరోనా సమయంలో కోటీశ్వర్లు ఉన్నారు, కానీ ఎవరు బయటికి రాలేదు. ఒక్క చిరంజీవి గారు మాత్రం ఆయన స్వామినాయుడు గారిని, మరి ఆయన ఒక ఆంజనేయ స్వామి అంటాడు స్వామినాయుడు గారు. ఆ రోజు నుంచి ఒకే మాట ఒకే పాట, అది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు. అంతే, ఆయనకి ఇంకేం తెలియదు. ఆయన అందరినీ కలుపుకుని అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు. మరి డబ్బు ఉంటుంది చాలామందికి, కానీ మనసు ఉండదు. రెండూ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా. ఎందుకంటే చాలామంది హీరోలు యాక్షన్ చేస్తారు, 100 కోట్లు వస్తాయి, అది దాచుకుంటారు తప్ప, ఆస్తులు కొనుక్కుంటారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు దానం చేసి సినీ నాయకుడు ఎవరు లేరని కూడా తెలియజేస్తూ ఉన్నా. ముదునూరు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం అభినందన సభ శుక్రవారం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో వి కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముదునూరు సొసైటీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి అప్పన్న, పాలకవర్గ సభ్యులుగా ఆకుతేకపాడు మాజీ సర్పంచ్ బొద్దన ధనరాజు, ముదునూరుకు చెందిన గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బొద్దన నారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ముదునూరు వి కన్వెన్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. తొలుతగా దాసరి అప్పన్న పెంటపాడు వెలమ సంఘం నుండి మార్కెట్ మీదుగా గేట్ సెంటర్కు మోటార్ బైక్లతో ర్యాలీగా వచ్చి అక్కడ నుండి మోటార్ బైక్ల ర్యాలీతో ముదునూరు సెంటర్కు చేరుకున్నారు. అక్కడ నుండి దాసరి అప్పన్న, బొద్దన ధనరాజు, బొద్దన నారాయణలు ప్రచార రథంపై ఊరేగింపుగా వి కన్వెన్షన్ హాల్కు చేరుకున్నారు. వారికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల వెల్ఫేర్ సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ముఖ్య అతిథులుగా హాజరై పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సొసైటీలను నిర్వీర్యం అయిపోయాయని అన్నారు. నూతన పాలకవర్గం సొసైటీలను లాభాల్లోకి తీసుకువచ్చి రైతులకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కూటమి సభ్యులు పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గోరెల శ్రీధర్, ట్రైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబీ, పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, బీజేపీ జిల్లా కార్యదర్శి దత్తు ప్రసాద్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రూరల్ అధ్యక్షుడు పరిమి రవికుమార్, తోట సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, కళ్యాణం రామచంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే అప్పన్న గారి గురించి 20 సంవత్సరాల యొక్క కోఆపరేటివ్ బ్యాంకులు పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. రాబోయే రోజుల్లో ముదునూరు సొసైటీ కానీ ఈ తాడేపల్లి నియోజకవర్గంలో అన్ని సొసైటీకి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి అవకాశం, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గారు, అప్కాప్ చైర్మన్ గారు మంచి అవకాశం నాకు తగినటువంటి సందర్భంలో మనమందరం కూడా వ్యవసాయ కుటుంబాలు వచ్చాం. రైతు వర్గానికి అందరికీ కూడా మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశం నేను కలిగి ఉన్నప్పుడు అందరికీ కూడా సహాయపడే రీతిలో నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ బ్యాంకు 6,200 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉన్న సంవత్సరానికి ఈ యొక్క డీసీసీబీలో
2,000 కోట్ల రూపాయల డిపాజిట్లు, సంవత్సరం టర్నోవర్ 6,200 కోట్ల రూపాయలు కలిగి ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 5 సంవత్సరాల అసమర్థ పాలన వల్ల ఎంతో బ్రహ్మాండంగా లాభాల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి డీసీబీ బ్యాంకు 100 కోట్ల రూపాయల లాస్తో మనకు చెప్పారు. అయినా సరే ఇక్కడ ఈ రైతులందరికీ కూడా ఒకసారి అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ అంతా కూడా పూర్తిగా కంప్యూటరైజ్ అయిన సందర్భంలో కమర్షియల్ బ్యాంక్తో పాటు కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా మరి పూర్తిగా సేవలు అందించడానికి మరో 10 రోజులు 15 రోజుల్లో పూర్తిగా కంప్యూటరైజ్ సేవలంటే నిఫ్ట్ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ అలాగే ఏటీఎంలు కానీ అన్ని విధాలుగా కూడా కమర్షియల్ బ్యాంకులో ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు కూడా ఇచ్చే బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాం. రాగల 4 రోజుల్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈ యొక్క బ్యాంక్ని నష్టాల్లో ఉన్నటువంటి యొక్క బ్యాంక్ని అప్కాప్ చైర్మన్గా నాకు ఇచ్చినటువంటి అవకాశంతో మన జిల్లాకి ఒక 500 కోట్లు 600 కోట్లు ఎక్కువ అప్కాప్ తీసుకొని తక్కువ వడ్డీకి రైతులిచ్చి 1 సంవత్సర కాలంలోనే నష్టాల్లో ఉన్నటువంటి డీసీబీ బ్యాంక్ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నానని, నేను చేసేటువంటి పనికి మీ అందరూ కూడా మీ అందరూ సహాయ సహకారాలు, కూటమి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, రైతు బంధువుల సహకారాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్గా ఈ పదవి అనేది ఆయనకి అలంకారప్రాయమైందే. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పదవులు రావాలని కోరుకున్నాం. అయితే ఓటమి అన్న తర్వాత మరి సర్దుకోవాల్సిన పరిస్థితుల్లో మరి ఈ పదవిని ఆయనకి మరి అధిష్టాన వర్గం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సొసైటీని రైతుల కోసం అత్యంత బాధ్యతగా మీరు ఈ సొసైటీకి వన్నె తెచ్చే విధంగా ఈ సొసైటీని తయారు చేయాలని రైతులందరికీ కూడా ఎరువులు కానించి అన్ని విధాలుగా మీరు సొసైటీ ద్వారా అన్ని కార్యక్రమాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఈవేళ ఎక్కడైతే ఈవేళ తుఫాను బట్టి వెంటబాటు మండలంలో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు కలిగి మరి మునిగిపోయి తర్వాత తీసిన తర్వాత కూడా మళ్ళీ ఊడ్చుకోవాల్సిన పరిస్థితులు మరి వెంటబాటు మండలంలో ఉన్నాయి. ఇంతకు ముందు అయితే పూడు తొలగించిన పరిస్థితులు లేదు, డ్రైనేజీలు తీసిన పరిస్థితులు లేవు. కానీ మన వెంకటరావు గారు అధ్యక్షుడైన తర్వాత ఆయన చాలా కార్యక్రమాలు ఈ మండలంలో జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా మరి మన ఆంజనేయ గారి సహాయంతో మరి అప్పన్న గారు అలాగే ధనరాజు గారు నారాయణ గారు కూడా ఈ కార్యక్రమాలన్నీ చూడాలని, అలాగే గతంలో ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్న సొసైటీలన్నింటిలోనూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమాలీ ఛార్జీలు డబ్బుకి 20,000 రూపాయలు ఇస్తే సొసైటీ 7 రూపాయలు తీసుకుని మిగతా డబ్బులు రైతులు ఎక్కువతో ఇవ్వాల్సిన అవసరం. కానీ ఇప్పుడు మనకి జరుగుతుంది. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కొంతమంది నాయకులు కైకర్యం చేయలేదు. అప్పటిదాకా మాకు రావడానికి 40 సంవత్సరాల నుంచి పరిచయం రాజకీయాలు రావడం. ఆయన ఫస్ట్ వ్యాపారం చేసినప్పటి నుంచి మాకు ఆయన కుటుంబంలో పరిచయం. మరి ఆయన ఎన్నో ముందు ఆయన డీసీ డైరెక్టర్ చేశారు, సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. ఎన్నో ప్రజా కార్యక్రమంలో ప్రజా ఉద్యమంలో కూడా రైతుకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. అటువంటి కుటుంబంలో భార్య కూడా మంచి సంఘ సేవలు ఇష్టమైంది. ఇద్దరు కూడా ఎన్నో చక్కటి కార్యక్రమం చేస్తూ మరొకసారి రైతులు సేవ చేసుకునే సందర్భం రావడం జరిగింది.
1992 నుంచి కూడా ఈ ముదిరేడు కోఆపరేటివ్ దాంట్లో బయలులో ఒకసారి మరి పోటీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే మరి ముదిరేడు కోఆపరేటివ్కి మరి చేయటం, అందులో అందరూ కూడా రైతులకి మేము ఎప్పుడు కూడా రైతాంగానికి ఏది కావాలన్నా పెద్దల ఆశీస్సులతో మరి సెంట్రల్ బ్యాంక్ నుంచి కానీ మాకు ఏది కావాలంటే అది మరి ఇచ్చి మొదటి నుంచి కూడా మరి నేను నాకంటే ముందు అది కూడా బాబు గారు కూడా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు, అలాగే నేను డైరెక్టర్ చేశాను, ఆయన సొసైటీ ప్రెసిడెంట్ చేశారు, నేను సొసైటీ ప్రెసిడెంట్ ఆయన తర్వాత చేశాను, ఆయన మళ్ళీ జడ్పీటీసీ చేశారు. మరి మా ఇంట్లో కూడా మా మిస్సెస్ని ఆయన తర్వాత మళ్ళీ జడ్పీటీసీ మా మిస్సెస్, అలాగా ఆయన కూడా బాబు గారికి మాకు కానీ 95 గారికి కూడా కంటిన్యూస్ పదవులతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశీర్వాదంతో ఈరోజు ఈ విధంగా మళ్ళీ నన్ను నమ్మి ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్న ఉద్దేశంలో దిశకు కమిటీగా నా పేరు ఇవ్వడం, అందుకోసం నాకు సహకరించిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా బలుసలమ్మ గుడిలో నలగంచూరు రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం చిరంజీవి యువత ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఆయనకి ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి గారి జన్మదినం వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న జరిగిన మెగా సెమీఫైనల్ వేర మహిళలకు సన్మానం. ఈ కార్యక్రమానికి సహకరించిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పైబోయిన వెంకటరామయ్య, గమిని సుబ్బారావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రౌతు సోమురాజు, ఎంట్రపాటి రాజు, నలగంచు రాంబాబు, మలపాక చిట్టి, చాపల రమేష్, కర్రి సత్యనారాయణ, ముఖేష్, రత్నాజీ, సందక రమణ, మెగా అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజుల నుంచి వారోత్సవాల కార్యక్రమంగా ప్రతిరోజు కూడా ప్రతి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే మన 18వ తారీఖు నాడు మెగా సెమీఫైనల్, అలాగే వీర మహిళలకు చిరు సత్కారం చేయడం జరిగింది. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు అంటేనే అభిమానులకి మరో పండగ. శ్రావణ మాసంలో ఇవాళ శ్రావణ శుక్రవారం ఆఖరి రోజు నాడు ఒక మంచి రోజు ఆయన పుట్టినరోజు రావడం, ఇక్కడ తాడేపల్లిగూడెం మా ఇళ్ళవేలు పైన శ్రీ బలుసులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాతురుత ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర చిరంజీవి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం చిరంజీవి ఆధ్వర్యంలో యాచకులకి వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇవాళ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క చిరంజీవి అభిమాని సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు ఒకటే నేర్పారు, ఏ అభిమానులకైనా ఫ్లెక్స్లు కట్టండి, అవి కట్టండి అంటారు, బ్రాండ్లు కట్టండి అంటారు, కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా సేవ చేయండి, 10 మందికి ఉపయోగపడాలని వాళ్ళ అభిమానులందరూ కూడా తీర్చిదిద్దారు. ఆయన స్ఫూర్తిదాయకంగానే ఇవాళ మేము ఎన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందరికీ అన్నయ్య అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా గత వారం రోజుల నుంచి వారోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 18వ తారీఖున మెగా సెమీఫైనల్ తాడేపల్లిగూడెంలో గమని ఫంక్షన్ ప్లాజాలో తాడేపల్లి చిరంజీవి ఆధ్వర్యంలో మంచి భారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు జనసేన వీర మహిళలు కూడా సత్కరించడం, అలాగే 30 మంది వీర మహిళల్ని చీరలు పెట్టి వాళ్ళని సత్కరించడం కూడా జరిగింది. ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజులు మేము ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా మాతో పాటు ఉన్నటువంటి అన్నయ్య ఈరోజు కూడా 70వ సంవత్సరం పుట్టినరోజు అంటే ఎవరు కూడా నమ్ముతలేదు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఈ బలుసులమ్మ తల్లి ఆలయంలో ఈరోజు పూజా కార్యక్రమం, పాతురీత ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, అలాగే మెగా తాడేపల్లిగూడెం చిరంజీవి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ జరపడం జరిగింది. అలాగే ఇలా చాలా చోట్ల కూడా ఇవాళ చిరంజీవి గారి ఆధ్వర్యంలో, మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమం చాలా చోట రక్తదాన శిబిరాలు కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే హై క్యాంపు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన స్థానిక బలుసులమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపించడం జరిగింది. పాతురి మరియు తాడేపల్లిగూడెం చిరంజీవితో ఆధ్వర్యంలో ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం పలు సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ మన తాడేపల్లిలో. ఈ యొక్క మన చిరంజీవి గారు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి భారత ప్రభుత్వం యొక్క అత్యున్నత పురస్కారంలో రెండోదైన పద్మభూషణ్ మన కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. దాన్ని ఇచ్చి ఆయన ఆశయాలకి మనకు అనుగుణంగా మన అందరం నడుచుకుని
ఆయన అడుగుజాడల్లో వెళ్ళి సేవా కార్యక్రమాలన్నీ చేయాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక సవిత్రిపేటలో వడ్డీ వెంకట దొరయ్య ఆర్థిక సహకారంతో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పర్యవేక్షణలో ఆన్సెట్ కంపోస్టింగ్ యూనిట్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, బయోగ్యాస్ వేస్ట్ టు ఎనర్జీ, పికిల్ ఫర్ ట్రీట్మెంట్ ప్లాంట్, బయోమైనింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు జనసేన నాయకులు అడబాల రాము, దూద్ బాషా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జగదీష్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజు, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, మెఫ్మా రిసోర్స్ పర్సన్స్, వార్డు మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. అంటే మనం గత కొంతకాలం నుంచి ఈ ఆన్సైట్ కంపోస్టింగ్ యూనిట్ గురించి మాట్లాడుకోవడం తప్ప ప్రారంభించే కార్యక్రమం మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకి మంచి మార్గదర్శకాలుగా మంచి గైడ్లైన్స్ ఇచ్చి ఇది ప్రజలందరితో భాగస్వామ్యంతో సంఘటితంగా చేసి ప్రతి పట్టణంలో కూడా సక్సెస్ఫుల్ మున్సిపాలిటీ చేయాలి అని మనకి పారామీటర్స్ రిలీజ్ చేయడం, దాంట్లో ర్యాంకింగ్ పెట్టడం, ఆ ర్యాంకింగ్ ప్రకారంగా మనకి గ్రాంట్స్ కూడా రిలీజ్ చేయడం, ఈ పద్ధతిని మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే మన కంపల్సరీ అందరం మన భాగస్వాములు అవ్వాలి, మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మనం చేసే ప్రతి పని కూడా నీతి నిజాయితీతో మంచిగా చేయాలి. ఒక వ్యక్తి సమాజంలో జన్మించిన తర్వాత అతను ఆరోగ్యవంతంగా జీవించాలి అంటే దానికి ఒకటి మంచి వాతావరణం ఉండాలి, మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. మనం తీసుకుంటే ఆహారం అలవాట్ల వల్ల మనం పీల్చే గాలి వల్ల మాత్రమే మనకి మంచి వాతావరణం వచ్చి మనం మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉదాహరణ చెప్పాలంటే ఇంచుమించు ఒక 50-60 హాస్పిటల్స్ ఉంటాయి. ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఫుల్ బిజీగా ఓపీ 50 మంది 60 మంది ఉంటారు. అలాగే మన అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ లో కూడా సుమారుగా 90-80 మంది ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ఓపీ నమోదవుతుంది. ఎందుకు అవుతుంది ఇదంతా అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ సమాజంలో జీవిస్తున్నాం మనం అనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే మనం ఇంటి నుంచి వచ్చేదే మనం ఏ రకంగా చేసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉండగలం. ఎప్పుడైతే హాస్పిటల్స్ ఓపీలు పెరిగాయో ఆ పట్టణం ఆరోగ్యవంతంగా ఉండనట్టు కాదండి. ఈ మహాయజ్ఞం ఇక్కడి నుంచే మొదలు పెట్టడం మన 15వ వార్డు ప్రజలందరి అదృష్టం. అదేవిధంగా ఇకపైన మేమంతా ప్రతి ఇంట్లోంచి ఈ తడి చెత్తని ఇక్కడికి మాత్రమే చేరవేసేలాగా మేము ఈ రోడ్డు నెక్స్ట్ రోడ్ని చాలా మందికి ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు కూడా ఇకపైన మేము విజ్ఞప్తి దయచేసి మా వార్డుకు సంబంధించిన ఆర్పీలు ఎవరైతే ఉన్నారో అలాగే వార్డు సెక్రటరీ వీళ్ళందరూ కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే అతి త్వరలోనే దీన్ని మనం సక్సెస్ఫుల్ యూనిట్గా రన్ చేయగలిగితే కనుక వచ్చే నెల ఇక్కడ నుంచి కనీసం ఒక 50 కేజీలు కంపోస్ట్ ఉండడానికి మనం బయటికి తీయగలిగితే ఇంకా వార్డులో అన్ని చోట్ల ప్రతి వార్డులోని కూడా ఈ కార్యక్రమం చేయగలుగుతాం. నేను ఆల్రెడీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ అలాగే మానవతా వాళ్ళని కూడా కలిపాను. త్వరలో కమిషనర్ సార్తో వాళ్ళందరికీ మీటింగ్ పెట్టించి వాళ్ళందరూ దీన్ని ఒక మహోద్యమంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా చాలా మందిని మేము కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. దానికి సార్ కూడా కొంత టైం దీనికి ఈ కార్యక్రమం కోసం ఎక్కువ కేటాయించాల్సిందిగా తాడేపల్లిగూడెం ప్రజలందరి తరఫున సార్ని కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర పెట్టారు. మరి స్వచ్ఛాంధ్ర అంటే మనం ఎంత స్వచ్ఛంగా ఉంటే మన 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 పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యం అంత ఆరోగ్యంగా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా మరి స్వర్ణాంధ్ర అంటే మన దగ్గర నుంచి వ్యర్థ పదార్థం వల్ల మనం ఒక ఆదాయ వనరులు ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ప్రభుత్వం మనకు అందజేస్తుంది. అదే ఇప్పుడు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాన్సెప్ట్
మనం ఏదైతే చెత్త ప్రతి వ్యర్థాన్ని కూడా మనం ఉపయోగించుకుని ఈ కంపోస్ట్ ద్వారా ఎరువును తయారు చేసుకోగలిగితే మనం ఈ ఎరువుని మనం ఉపయోగించుకుని మన పరిసరాల్లో మనం మొక్కలు పెంచుకోవచ్చు. మనం ఇలాంటి ఒక కంపోస్టు కృత్రిమ ఎరువు ద్వారా మనం మొక్కలు పండించుకుని వాటి ద్వారా వచ్చే ఆహారాన్ని మనం తినగలిగితే మన ఆరోగ్యాన్ని మనం సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు అవుతాం. 6వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 యోగా పోటీలు ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయంలో శుక్రవారం 2వ రోజు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యోగా కోచ్ కరిబెండి రామకృష్ణ, కాంపిటీషన్ డైరెక్టర్ రాఘవేంద్ర, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ సెక్రటరీ దుర్గారావు, ఆరా ఫౌండేషన్ సభ్యులు అపర్ణ ప్రసాద్, ఎల్ఐసి త్రిమూర్తి, భోగవల్లి రాజా, కృష్ణ, నున్నా నాగేశ్వరరావు, నున్నా రాంబాబు, సుజాత, సుభద్ర, మహాలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడానికి అథ్లెటిక్ కోచ్లు, జడ్జిలు విచ్చేశారు. ఈ పోటీల్లో విజేతలకు నేషనల్కు, ఇంటర్నేషనల్కు వెళతారని కొలునవాడ పెద్దకృష్ణంరాజు తెలిపారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది యోగాసన భారత్ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. జిల్లా కాంపిటీషన్స్ ముగించుకొని ఇప్పుడు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా తాడేపల్లిగూడెం దగ్గర పత్తిపాడు గ్రామంలో సరస్వతి విద్యాలయంలో జరుగుతున్నాయి. ఇది స్టేట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత రేపు సెప్టెంబర్ 27 నుంచి 28, 29, 30, 1వ తారీఖు వరకు నేషనల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈసారి యోగాసన భారత్ వారు ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర విజయాన్ని గమనించి మన గవర్నమెంట్ యోగాకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి ఈసారి నేషనల్ కాంపిటీషన్స్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించమని ఆదేశించటం, దానికి అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు స్పందించి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహించాలని వారు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా కృషి చేస్తున్నటువంటి ఈ వెస్ట్ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు. అట్లాగే ఇక్కడ ఆరా ఫౌండేషన్ ద్వారా మాకు స్పాన్సర్ చేయించి ఇక్కడ చక్కటి సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మాకు ప్రొవైడ్ చేసినటువంటి సరస్వతి విద్యాలయ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. 6వ ఆంధ్ర రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి 6th ఛాంపియన్షిప్ మన ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయంలో మన 21వ తారీఖున మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 470 నుంచి 550 వరకు అథ్లెట్స్ అయితే, జడ్జెస్ అయితే పాల్గొనడం జరుగుతుంది. ఇది 2వ రోజు కార్యక్రమాలు, ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. పోటీలు 4 విభాగాల్లో 5 డయాసుల్లో వారికి ప్రతిరోజు మెడల్ సెరమనీ కూడా ఏ రోజు విన్ అయిన వాళ్ళకి ఆ రోజు మెడల్స్ని ప్రదానం చేయడం, సర్టిఫికెట్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్ళందరినీ నేషనల్స్కి ప్రమోట్ చేస్తారు. నేషనల్స్ నెక్స్ట్ మంత్ సిద్ధార్థ అకాడమీలో విజయవాడలో జరగబోతున్నాయి. మా ఆరా ఫౌండేషన్ మరియు సరస్వతి విద్యాలయం యొక్క టీం మెంబర్స్ అందరూ యాక్టివ్గా వాళ్ళకి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, సాయంత్రం డిన్నర్ వరకు అన్ని కార్యక్రమాలు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ప్రతిభను చాటుకుంటున్నారు. న్యాయ నేతలందరూ త్రికరణ శుద్ధిగా వారి యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ స్కూల్లో చక్కగా జరుగుతూ ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్ ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595.